హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా, క్రిస్పీగా, కారంగా కమ్మగా ఉండే స్నాక్స్ అండి. టీ టైంలో చక్కగా అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1 కప్పు నిండా బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. అలాగే వేరుశనగ పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకుని స్కిన్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న పొడి అండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే 1 గంట క్రితం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. 1 గంట క్రితం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోండి. వాటర్ అన్నీ కూడా తీసేసుకుని అలా వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇప్పుడు 1 ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. కొన్ని పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసుకుని తీసుకోండి. దీనిని మనం కచ్చాపచ్చాగా దంచుకోబోతున్నాం. మిక్సీలో వేసుకున్నట్లయితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి. అలా కాకుండా ఇలా చిన్న రోల్ ఉంటుంది కదా, దానిలోనే మనం దంచుకున్నామంటే చక్కగా నలుగుతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని ముక్కలుగా దంచుకోండి. ఎక్కువగా పేస్ట్ అవ్వకూడదండి, మెత్తగా దంచక్కర్లేదు. ఇలా నలిగింది కదా, ఇదంతా కూడా తీసుకుని పిండిలో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం అప్పటికప్పుడు స్నాక్స్ రెసిపీ చేసి పిల్లలకు పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా మనం బయట తెచ్చి పిల్లలకి పెడుతూ ఉంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, వారికి కూడా తెలుస్తుందండి ఈ టేస్ట్ అంటే ఏంటో. ఇలా దంచుకున్నదంతా కూడా అలా వేసేసుకున్నాం కదా, దానిలో కొంచెంగా వాటర్ పోసుకుని అవి కూడా పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా చేత్తోనే బాగా కలిపేసుకోవాలండి. పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నట్లయితే దానిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ లో ఉన్న తేమంతా కూడా పిండికి పడుతుంది. అలాగే పప్పులు కూడా నానబెట్టుకుని కలుపుకున్నాం కదా, వాటిలో ఉన్న వాటర్ కూడా చాలా వరకు పిండి కలుస్తుందండి. తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదండి పిండి అనేది, కొంచెం పలచగానే మెత్తగానే కలుపుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండిని చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం బాల్స్ చేసుకుని చెక్కలను ఒత్తుకునేటప్పుడు చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. అందుకే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పిండి ముద్దల్ని రెడీ చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, మీడియం కూడా పెట్టొద్దు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అస్సలు ఎక్కువగా పీల్చుకోదండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, అది కాగిన తర్వాత ఇలా పిండి ముద్దను తీసుకుని ఇలా కళాయిలోనే మనం చెక్కలాగా చేసుకోవాలి. చేతులు కాలుతున్నట్లయితే ఇలా 1 బౌల్ సహాయంతో గాని 1 గ్లాస్ గాని తీసుకుని దానికి అడుగున ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పల్చగా ఒత్తుకోండి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకున్నామంటే మనం తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. ఎక్కడైనా కొంచెం మందంగా అనిపిస్తే అక్కడ మాత్రం మెత్తగా ఉంటుందండి తినేటప్పుడు. అందుకే చక్కగా బాగా పల్చగా చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతుంది. అలా చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా అక్కడికి కూడా వెళ్ళి లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది. అలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని అలా అటువైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అంతేకాకుండా చాలా కమ్మగా అనిపిస్తుందండి తింటుంటే. పెద్దవారికి నచ్చటమే కాకుండా చిన్నపిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే దానిలో పప్పులు వేసాం,
అలాగే నువ్వులు పల్లీల పొడి కూడా వేసాం కదా, టేస్ట్ అయితే అస్సలు అదిరిపోతుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. కళాయి కాలుతున్నప్పుడు మనం చేతితో చేసుకోలేం కదా, ఇలా ఒక ఆయిల్ పేపర్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ కట్ చేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఆ పేపర్ మీద కూడా ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇలా అంచుల వరకు కూడా పల్చగా ఒత్తుకున్నట్లయితే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇలా వేళ్లతో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఆయిల్ లోపలికి వెళ్ళి మధ్యలో కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా చేసుకుని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చక్కగా మనం స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి. పల్లీల పొడి నువ్వుల పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పెసరపప్పు శనగపప్పు కూడా నానబెట్టుకు ఉంచుకున్నాం కదా, అది కూడా బాగా నానినట్లయితే ఈ బియ్యపిండి చెక్కలకి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుందండి. ఎక్కువసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని 1 స్పూన్ ఆయిల్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవటమే. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. మనం వేసిన ఆయిల్ నెక్స్ట్ వేసుకునే దానికి కూడా మిగులుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. టేస్టీగా సింపుల్ రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చుతాయి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి ఖచ్చితంగా సర్వ్ చేయండి. టేస్ట్ వారందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుని 2 వైపులా ఈవెన్గా కాలిన తర్వాత తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఫ్లేమ్ మాత్రం చక్కగా సిమ్లోనే పెట్టుకోండి, అస్సలు పెంచొద్దండి మంటని. టైం పట్టినా సరే ఇలా సిమ్లో పెట్టుకుని కాల్చుకున్నట్లయితే మాడకుండా చక్కగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫ్లోర్ రెసిపీ చెక్కలు. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో కుక్ చేసి సర్వ్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, చాలా క్రిస్పీగా రెడీ అయ్యాయి. టీ టైంలో మనం ఏదో ఒకటి ఫ్యామిలీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, హాట్ ఇష్టం ఉన్న వారికి ఇలా ఒకసారి నేను చూపించే వీడియో ప్రకారం ప్రాసెస్ ప్రకారం మీరు చేసినట్లయితే చాలా క్రిస్పీగా కారంగా గమ్మగా ఘాటుగా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తింటున్నంతసేపు కూడా ఆ శనగపప్పులు పెసరపప్పులు నువ్వులు కరివేపాకు ఆ టేస్ట్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుందండి. అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. ఇంకా మొత్తం కూడా ఇలా రెడీ అయిన తర్వాత వేడివేడిగా అలా ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.